వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 8 శనివారం. ఈరోజు తిథి చవితి పూర్తిగా ఉంది. మృగశిర నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఈరోజు సంకటహర చతుర్థి. గణేశస్వామి పూజ చేసుకోవడం వల్ల మరింతగా మీరు శ్రేయస్సును అందుకోగలుగుతారు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, నూతన అవకాశాలు, ఆర్థికంగా బలపడే విధానం ఉంటుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. లాభములో రాహువు సంచరిస్తున్నాడు కనుక విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉంటున్నాయి. వ్యయములో శని సంచరించడం వల్ల పని భారము, శ్రమ అధికమవుతుంది. శారీరక శ్రమను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతుల సందర్శనం చేసుకోండి. బిల్వాష్టకం పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. వృషభ రాశి వారికి శనివారం రోజు లాభములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లాభాలు అందుకుంటారు. షష్టంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, ఒక పోటీని ఎదుర్కోలేక వెనకడుగు వేస్తారు. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం చేయండి. అలసందులు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. మిథున రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం ఎదుర్కొని మంచి విజయాలు సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పంచములో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని సందర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. కుటుంబంలో పనిచేసే పనివారికి గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి శనివారం రోజు జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విద్యా సంబంధ విషయాల్లో సానుకూలతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గుర్తింపు, నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. వ్యయంలో చంద్ర సంచారం ఉంది. ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి శనివారం రోజు లాభంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. సింహరాశి వారికి శనివారం రోజు లాభంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, తండ్రి నుంచి సహకారం కానీ అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో కుజుడు సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి, భూవాహన సమస్యలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయండి. ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి శనివారం రోజు లాభములో గురువు సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో సానుకూలత ఉంది. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. దశంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపము, వ్యాపారపరమైనటువంటి నష్టాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతికూలత మీకు కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. తులారాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది.
సృజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరించడం వల్ల భగవంతుని ఆశీస్సులతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. దశమంలో గురువు సంచారం వల్ల పెద్దల సహకార లోపం, విద్యా సంబంధన విషయాల్లో ప్రతికూలత, సమాజంలో ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం చేయండి, గురుచరిత్ర పారాయణం చేయండి, పసుపు పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోండి. వృశ్చిక రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, నూతన అవకాశాలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది, ఆత్మీయుల కలయిక ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. దశములో కేతువు సంచరిస్తున్నాడు కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి అభివృద్ధిని సాధిస్తారు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో రవి సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశాలున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని సందర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. ధనుస్సు రాశి వారికి శనివారం రోజున తృతీయములో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వివరాలు బాగున్నాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, తండ్రి నుంచి ఆశీస్సులు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. మకర రాశి వారికి శనివారం రోజు తృతీయములో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం ఉంది, జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సప్తంలో గురువు సంచారం వల్ల విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. దశములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతారు, ఆత్మీయుల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి శనివారం రోజు భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీ ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులతో మంచి అభివృద్ధిని సాధిస్తారు, అధికారుల అండదండలతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధన విషయాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్నాయి, మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి జీవిత చరిత్ర పారాయణం చేయండి, పసుపు పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. మీనరాశి వారికి శనివారం రోజున షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, రుణరోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యములో కుజుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి, భూముల నుంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో శని సంచరించడం వల్ల సోమరత్నం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, శివపార్వతులు సందర్శించండి, బిల్వాష్టకం చదువుకోండి, వయోవృద్ధులకు నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏవైనా ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.